హాయ్ ఫ్రెండ్స్, పోజ్. ఈ హాలీవుడ్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో జేమ్స్ మెక్అవాయ్, క్రిస్టిన్ జకాలా, ఎయిస్లింగ్ ఫ్రాన్సియోసి హీరో హీరోయిన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. థామస్ తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఓ మ్యాన్షన్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి పీటర్ తన గర్ల్ ఫ్రెండ్ తో వస్తాడు. ఆమె పాప్ సింగ్ అవ్వాలనుకుంటుంది. ఆమె కవర్ పేజ్ షూట్ కోసం అక్కడికి వస్తారు. అయితే థామస్ ప్యాట్రిషియాలో ఎవరిని చూస్తున్నాడు? థామస్ ఎంత పెద్ద ఫోటోగ్రాఫర్ అయినా అతన్ని పట్టి వేధిస్తున్న బాధ ఏంటి, చివరికి ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా స్టార్టింగ్ రొమాంటిక్ సీన్లతో, బీభత్సమైన సన్నివేశాలతో స్టార్ట్ అవుతుంది. న్యూడిటీ ఎక్కువగా ఉంటుంది. స్టార్టింగ్ 10 నిమిషాల్లో అసభ్యకర సన్నివేశాల్లాగే ఉంటాయి. అయితే అక్కడి నుంచి సినిమా ఒక డార్క్ టర్న్ తీసుకొని థామస్ క్యారెక్టర్ చుట్టూ అల్లుకున్న ఉచ్చులోకి మెల్లిమెల్లిగా వెళ్తుంది. జేమ్స్ మెక్అవాయ్ పర్ఫార్మెన్స్, ఎయిస్లింగ్ ఫ్రాన్సియోసి పర్ఫార్మెన్స్ అదిరిపోతాయి. పీటర్ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. జెమీమా పాత్రలో అల్ముదేనా అమోర్ బాగా చేసింది. లీలా ఫర్జాద్ డాలీ పాత్రలో బాగా చేసింది. ఇలా ప్రతి పాత్ర బాగున్నా సరే సినిమా సగం నుంచి నీరసించినట్లు, ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ ముగింపు కూడా ఓకే పర్వాలేదు, ఇలాంటి డార్క్ సినిమాకి ఇంతేనేమో, ఇంతకు మించి తీయలేమేమో అన్న ఫీలింగ్తో ఇచ్చినట్లు అనిపిస్తుంది. వెరైటీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమాని చూడాలి. సెకండ్ హాఫ్ కొంచెం ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది. బుర్ర పాడు చేసే సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీరు వేరే ఏమి ఊహించుకోకండి, అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, టేకింగ్ బాగుంటుంది. క్లైమాక్స్ కూడా కొంతమందికి నచ్చుతుంది. ఈ సినిమా ఇంగ్లీష్లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది, చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?